ప్రాణాయామం చేస్తున్నాము. ప్రాణాయామం మొదటిగా మన కూర్చునే విధానం సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనం అంటే మనం ఎక్కడ ఏ పొజిషన్లో కూర్చుంటామో అది మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనం చేసే ప్రక్రియకి ఆటంకం కలగకుండా ఉండేదాన్నే సుఖాసనం అంటారు. అది పద్మాసనం అవ్వచ్చు, వజ్రాసనం అవ్వచ్చు, భద్రాసనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని సుఖాసనం అంటారు. సుఖాసనంలో కూర్చొని మనం ప్రాణాయామం చేయాలి. మొదటి కపాలభాతి. ప్రాణాయామాలన్నీ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయాలి. అవి ముందు కపాలభాతి ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను. ప్రతి ప్రాణాయామం కూడా 3 సైకిల్స్గా నేను చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు సాధన చేయండి. కళ్ళు మూసుకునే ముందు ధ్యానముద్ర లేదా జ్ఞానముద్ర అంటారు. చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉండాలి. 3 వేలు మిగతా 3 వేలు దగ్గరగా ఉండి తిన్నగా ఉండాలి. ఆ ముద్రని మనం మోకాళ్ళపై పెట్టుకుంటాము. కళ్ళు మూసుకొని ముందుగా కపాలభాతి శ్వాస తీసుకొని ఫోర్స్ఫుల్గా పొట్టని మీద ప్రెజర్ అప్లై చేస్తూ గాలి వదలడం. ఇప్పుడు నాడీ శోధన. నాడీ శోధనకి కుడి చేయిని శంకుముద్రలో ఉంచాలి. శంకుముద్ర అనగా బొట్టన వేలు ఒకవైపు ఉంటుంది, చిటికిన వేలు ఉంగరపు వేలు ఒకవైపు ఉంటుంది, మధ్యలో చూపుడు వేలు మధ్య వేలు మడిచి ఉంచాలి. బొట్టన వేలుతో కుడి నాసికారంధ్రాన్ని ఆపరేట్ చేస్తాము, ఉంగరపు వేలుతో ఎడమ నాసికారంధ్రాన్ని ఆపరేట్ చేస్తాము. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు శీతలి ప్రాణాయామం. శీతలి ప్రాణాయామంలో నాలుకని ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. నాలుకని బయటికి రౌండ్గా పెట్టి నాలుక ద్వారా గాలి తీసుకొని ముక్కు ద్వారా గాలి వదలాలి. గమనించండి.
ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామంలో రెండు చేతులు ఏ విధంగా ఉంచాలో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. చూపుడు వేలిని కళ్ళు మూసిన రెప్పలకి ఆనించి పెట్టాలి. మధ్య వేలిని రెండు నాసికా రంధ్రాల పక్కన ఉంచాలి. ఉంగరపు వేలిని పై పెదవిపై ఉంచాలి. చిటికిన వేలిని కింద పెదవిపై ఉంచాలి. రెండు బట్టల వేలతో రెండు చెవులు మూసుకోవాలి. ఇప్పుడు బాగా శ్వాస తీసుకొని మకారంతో గాలిని బయటకు వదలాలి. జాగ్రత్తగా గమనించండి. Mm.